ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ముస్తాబా శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ శ్రీ రాజు గురుస్వామి కోరారు। ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ధర్మశాస్త్ర నగర్ లో గల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీగాద గ్రామానికి చెందిన కల్వకుంట్ల లక్ష్మణరావు అమెరికాలో ప్రముఖ వైద్యులు కాగా వారి సతీమణి రమాదేవి స్మారక జ్ఞాపకార్థం ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు మద్రాసుకు చెందిన శంకర్ నేత్రాలయ వారి సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు। శిబిరం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 500 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు మందులతో పాటుగా 30 మంది వరకు ఆపరేషన్ చేసినట్టు తెలిపారు। ఇటు మెగా కంటి వైద్య శిబిరాన్ని మండల ప్రజలతో పాటుగా జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజు గురుస్వామి కోరారు। ఈ కార్యక్రమంలో సడిమల ఎల్లం, డాకూరి నాగరాజు, నరేందర్ రావు, ఆనందరావు తదితరులు కలరు। తెలంగాణలో ఏడాది కింద కూడా మొన్న 6 నెలల అనుగ్రహమిగా మళ్ళీ చిన్నపిల్లల దాకా కంటి చూపు వస్తుంది। భగవంతు సన్నిధిలో అయింది అన్ని అనుగ్రహము। జాగ్రత్త ఉండండి, ఎవరి మీద కోపం కూడా రావద్దు। మనకు తిండిలు రేట్లు వచ్చినా సందర్భం ఉండాలి అంతే। స్వామి చెప్పింది కూడా దానికే, కోపం అనేది రావద్దు। కోపం వస్తే అన్నీ వస్తాయి। మళ్ళీ వారి బాధ్యత మీరు అంతా ఇంకా నెల 10 రోజులకు వారి బాధ్యతలు అన్నీ చెప్తారు మీరు। మంచి మంచి అందరి అనుగ్రహం మంచి। కానీ స్వామి దయ లక్ష్మణరావు కూడా వారి సంకల్పము ఆ భగవంతుడు వారికి ఇచ్చారు ఇక్కడ చేయాలని। ఎక్కడో ఉంటాడు ఆయన, అమెరికాలో ఉండే మనిషి, మన ఊరో మన ప్రాంతంలో జన్మించాడు కాబట్టి ఈ ప్రాంతంలో పెట్టాలనే ఆలోచన మీద వారు కూడా డాక్టరే, కానీ కంటి చూపులు ఇవ్వాలని వారు ప్రార్థన చేసుకుని వారి ధర్మపత్ని ప్రయుక్త వారికి ఒక సంతాప గురించి ఈ కార్యక్రమం పెట్టుకున్నారు। అందరూ వారు బాగుండాలని ప్రార్థన చేసుకుంటూ అందరూ వారికి కూడా వారి కుటుంబం మంచి ఉండాలని ప్రార్థన చేసుకోండి। ఇంకా ఎన్నెన్నో పని వారు చేయాలి। స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం।